ఇంకోటి ప్రాణహిత చేవల విషయంలో కూడా తుమ్మిడెట్టి మీరు కాళేశ్వరం ఎందుకు కట్టిరు అంటారు. మీరు ఒకవేళ తుమ్మిడెట్టినే ఆ 10 ఏళ్లలో ఆ 8 ఏళ్లలో కట్టి ఉంటే కాళేశ్వరం కట్టాల్సిన అవసరం వచ్చునా రాదా అది వేరే విషయం. ఇంకోటి ఇరిగేషన్ విషయంలో ఈ మాటికి కేసీఆర్ గారి మీద ఆ ప్రభుత్వం మీద బాగా నిందలేస్తారు. అసలు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు బయట ఎక్కడనో మాట్లాడుతూ లక్షల కోట్ల దోపిడీ జరిగింది కాళేశ్వరంలో. అసలు కాళేశ్వరం ఎస్టిమేట్ ఎంత, కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న ఎత్తిపోతలు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న భూగర్భ పంపింగ్ ఏంటి, ఇవన్నీ అన్నిటికి కలిస్తే అయిన అమౌంట్నే మొత్తం ఒక ఎస్టిమేటు 10 రూపాయలు 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష కూడా దోపిడీ అయిందంటే ఇదేమర్థం? ఒక నాయకుడు ఒక పాలకుడు మాట్లాడే పద్ధతి అయితే కాదు. ప్రజలకు మాటికి అబద్ధాలు చెప్పుకుంటా 1 లక్ష కోట్ల రూపాయలు మీరు చెప్తున్నట్టు కాళేశ్వరంకి అయిందనుకో, అయితే 1 లక్ష కోట్లకు 1 లక్ష కోట్లు మొత్తం దొబ్బి తిన్నారన్నట్టే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి అయ్యే? రైట్, మీరు చెప్పండి. రైట్, మీరు అంటే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే చేస్తారు కదా, 60 ఏళ్ళ నుంచి కూడా మీరు అదే చేశారు కదా. అరే మీరు ఏం మాట్లాడతారండి, మీరు 60 ఏళ్ళ నుంచి చేసింది అదేనా? అరే మీరు నిన్న సాయంత్రం మాట్లాడిన మాటనే నేను కోట్ చేస్తున్నా. ఇయాలడి కూడా కాళేశ్వరం అని మాట్లాడుతున్నారు సార్. కాళేశ్వరంలో ఉన్న రకరకాల దశలలో ఒక దశలో ఒక ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టులో 2, 3 పిల్లర్లు కుంగినాయి అన్న దాని మీదనే మొత్తం ప్రాజెక్టే విఫలమని చెప్పేసి మీరు తీసుకుపోయి గోదావరిని తీసుకుపోయి పోలవరం అవతలకు నీళ్ళు ఇస్తున్నారు. అప్పుడేమవునావమ్మా నేను ఈ మధ్య 4 కూలిపోయినాయి, మీరు 4 కూలిపోయినాయి, మళ్ళీ అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది. ముచ్చట నేను మాట్లాడతలేం కదా. ప్రతి ప్రభుత్వంలో ఏ పాలకుడు కూడా వాళ్ళు చేసే పని చెడు కావాలని ఎవడు కోరడు. మేము అనేది కూడా గదే, ఏ పాలకుడు చెడు కావాలని కోరడు. అక్కడ ఉన్న పరిస్థితులు మంచి చెడులను బట్టి కొన్ని నష్టాలు జరుగుతాయి. దానికి మొత్తం ప్రభుత్వాన్నే ఆపాదించడం. ఇప్పుడు ఒక ఆర్డీఓ తప్పు చేసినా ఈ ముఖ్యమంత్రి తప్పు, ఒక సబ్ కలెక్టర్ చేసిన ఉమ్మడి మన కలెక్టర్ సీఎంఏ తప్పు, ఎట్లా ఉంటుందమ్మా మాట్లాడితే?